యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఈ జూన్ 17వ తారీఖు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో. ఇది ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా కోచింగ్ తీసుకోవచ్చు. భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ జరగాలి. ఆ దిశగా మన రాజ్యాంగం కూడా చెప్తుంది. అయితే మొట్టమొదటిసారి అంటే మనకి స్వతంత్రం వచ్చి రాజ్యాంగం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి సెన్సస్ ఇంత లేట్ అయింది. 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెన్సస్ రాబోతుంది. లాస్ట్ సెన్సస్ 2011 అనమాట. సో తర్వాత 2021లో జరగాల్సింది. అయితే కోవిడ్ రావటం, దాంతో లాక్డౌన్ విధించడం, ఈ సెన్సస్ కష్టం అవడంతో అన్నీ ఆపేసి కూర్చున్నారు. కానీ ఇప్పుడు వెంటనే 2022లో స్టార్ట్ చేయాల్సింది డిలే అవుతూ వచ్చింది. నిన్న మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు భారతదేశంలో సెన్సస్ అనేది 2 ఫేజెస్గా జరుగుద్దని చెప్పి, ముఖ్యంగా ఏదైతే హిమాలయన్ రాష్ట్రాలు అవన్నీ ఉన్నాయో అక్కడ మంచు ఇదంతా ఉందో ఆ ప్రాంతం అక్టోబర్ 1, 2026కి అది అయిపోద్దని, మిగతా ప్రాంతాలు మనం చూస్తే కనుక మార్చ్ 1, 2027 మార్చ్ 1, 2027కి సెన్సస్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని, దానికి సంబంధించిన డేటా మాత్రం కాస్త లేట్ అవుతుంది అనమాట. సెన్సస్ అయినా దానికి సంబంధించిన డేటా 2030 అవుతుంది. అయితే ఇక్కడ మొట్టమొదటిగా స్వతంత్రం వచ్చిన తర్వాత కాస్ట్ సెన్సస్ ఇది అంటే రీసెంట్గా గవర్నమెంట్ డిక్లేర్ చేసిందనమాట. ఈసారి జరగబోయే సెన్సస్, ఈసారి మనం చేయబోయే సెన్సస్లో కుల గణన కూడా తీసుకుంటాం, క్యాస్ట్ కూడా తీసుకుంటాం అని చెప్పి. లాస్ట్ డిక్లేర్డ్ క్యాస్ట్ సెన్సస్ అనేది 1931లో ఉంది. అంటే దాదాపు 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ భారతదేశంలో మనం క్యాస్ట్ సెన్సస్ తీసుకుంటున్నాం. అదేవిధంగా ఫస్ట్ టైం ఇది మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత, ఈ డిజిటల్ ఎరా వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇది డిజిటల్ సెన్సస్ అనమాట. అంటే మొత్తం ఈ డేటా కలెక్ట్ చేయడం కోసం కంప్లీట్గా ఒక డిఫరెంట్ మొబైల్ యాప్, ఒక ఆన్లైన్ పోర్టల్ మొత్తం తీసుకొచ్చి ఆ డేటా మొత్తం దానిలో మేనేజ్ చేస్తారు, దానిలో కలెక్ట్ చేస్తారనమాట. కంప్లీట్గా డిజిటల్లో చేస్తూ ఉంటారనమాట. దాన్నే మొట్టమొదటిసారిగా భారతదేశంలో క్యాస్ట్ సెన్సస్, డిజిటల్ సెన్సస్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ ఈ సెన్సస్ మొత్తంలో ఎన్యూమరేషన్ అంటే వాళ్ళకి సంబంధించిన డేటా మొత్తం తీసుకుంటారు. మొత్తం 2011లో ఎన్యూమరేషన్ అనేది 24 lakh బ్లాక్స్ లాగా చేశారనమాట. ఆ బ్లాక్స్లో ఎన్యూమరేషన్ బ్లాక్స్ అంటాం. అదే ఆల్మోస్ట్ అదే బ్లాక్స్ మోడల్లో తీసుకుని మళ్ళీ ఎన్యూమరేషన్ చేస్తారనమాట. అయితే దీనికి సంబంధించి మనం దేశంలో చాలా ఎదురు చూస్తున్నాం అనమాట. సెన్సస్ అయిపోయిన తర్వాత జరిగే పరిణామాలు చాలా ఉన్నాయి. ఒకటి డీలిమిటేషన్, రెండోది 1 నేషన్ 1 ఎలక్షన్ లేదా జమిలీ ఎన్నికలు, మూడోవి మహిళా రిజర్వేషను. ఈ మూడు కూడా ఈ సెన్సస్ అయిపోయిన జరుగుతాయి అనమాట. భారతదేశంలో 84వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం సెన్సస్ 2026 సెన్సస్ అయిపోయిన తర్వాత జరిగే ఆ సెన్సస్లో వచ్చే డేటా ప్రకారం డీలిమిటేషన్ జరగాలి. అంటే 2026 తర్వాత వచ్చే డేటా ఏదైతే ఉందో దాని ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన కానీ లోక్సభ స్థానాల పెంపు కానీ జరుగుతాయి. సో ఈ సెన్సస్తో కూడా అది ముడిపడి ఉంది. దాని తర్వాత ఈ సెన్సస్తో జమిలీ ఎన్నికలు ఏదైతే పెడతామో అది కూడా సెన్సస్ తర్వాత జరిగే అవకాశం కనిపిస్తుంది. 106వ రాజ్యాంగ సవరణ చట్టం మనకుంది, మహిళా రిజర్వేషన్ అనమాట. లోక్సభలో, రాష్ట్ర అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్లు, దీనికి సంబంధించి కూడా ఈ సెన్సస్ డేటా వచ్చిన తర్వాత జరుగుతుంది అనమాట. అంటే మనం ఎదురు చూసేవన్నీ కూడా 2030 తర్వాత జరుగుతాయి. అంటే 2034 ఎన్నికలు, ఆ టైం ఎన్నికలకి ఇవన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట. ఈలోపు సెన్సస్ అనేది పూర్తి స్థాయిలో జరుగుద్ది. అయితే అపోజిషన్ పార్టీస్ మాత్రం ఆల్రెడీ సెన్సస్ చాలా డిలే అయింది, ఇంకా ఎందుకు డిలే చేస్తున్నారు, ఎందుకు ఇంత డిలే అవుతుందని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారనమాట. మార్చ్ 1, 2027 వరకు కలెక్ట్ చేసిన కంప్లీట్ డేటా కానీ సెన్సస్ డేటా ఏదైతే ఉందో అదంతా క్రోడీకరించి దానంతా క్వాంటిఫై చేసి దాన్ని నీట్గా అరేంజ్ చేసి మనకి పబ్లిక్లో రిలీజ్ చేయాలంటే 2030 అవుద్ది అనమాట. 2030 అంటే 2029 లోక్సభ ఎలక్షన్స్ కూడా అయిన తర్వాత ఇది బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.